అందరికీ నమస్కారం. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని అకారణంగా విమర్శిస్తేనో లేకపోతే దిగజారి విమర్శలు చేస్తేనో మనమేదో సెలబ్రిటీలు అయిపోతాం, మనం గొప్ప రాజకీయ నాయకులు అయిపోతాం అనే భ్రమలో కొంతమంది బతుకుతున్నారు. మీ అందరూ ఒకటి ఆలోచించుకోండి. గత ప్రభుత్వంలో ఇలాగే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాలు దూషించి మరియు ఆయన దిగజారి విమర్శలు చేసి చాలామంది రాజకీయ నాయకులు వారి రాజకీయ జీవితం నాశనం చేసుకుని ఈరోజు మూలన కూర్చొని ఏడుస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, గౌరవనీయులు బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ డిమాండ్లు కొన్ని ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే ఆ దీక్షను నేను ఎటువంటి తప్పు పట్టట్లేదు, ఆయన శాంతియుతంగా దీక్ష చేస్తున్నారు. కానీ దానికి మద్దతు పలకడానికి వచ్చిన ఒక పనికి మాలిన రాజకీయ దద్దమ్మ చవట పవన్ కళ్యాణ్ గారి మీద చాలా దిగజారి విమర్శలు చేశాడు. నీకంత అవసరం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయాల్సిన, అంత దిగజారి విమర్శలు చేయాల్సిన అంత కడుపు మంట ఏంటి? నువ్వు ఈరోజు ఎవరికైతే మద్దతు తెలపడానికి వచ్చావో ఆయన ఇంటి మీద దాడి జరిగినప్పుడు నువ్వే కలుగులో దాక్కున్నావు. ఆ రోజు పొంగనూరు వెళ్ళి నువ్వు ప్రశ్నించకపోయావా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని? ఆ రోజు నువ్వు ప్రశ్నించలేదే. ఆ రోజు మేము జనసేన పార్టీ తరఫున జన సైనికులు తప్పని ఖండించారు. అదేవిధంగా రేపల్లిలో ఒక బీసీ బిడ్డని అకారణంగా పెట్రోల్ పోసి కాల్చి చంపేస్తే ఆ రోజు నువ్వే కలుగులో దాక్కున్నావు. గౌడాలు బీసీ బిడ్డలు కాదా? వారికి అన్యాయం జరిగినప్పుడు నువ్వు ప్రశ్నించలేవా? ఆ రోజు ఎక్కడికి పోయింది నీ బీసీ ఉద్యమ స్ఫూర్తి? ఆ రోజు ఎక్కడికి పోయింది నీకు? ఆ రోజు ప్రశ్నించలేదు. కానీ ఈ రోజు నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పెళ్తున్నావు. గత ప్రభుత్వంలో బీసీల మీద ఎన్నో దాడులు జరిగినాయి. ఆ రోజు ఎవడో ప్రశ్నించలేదే. మేము ఆ దీక్షని లేకపోతే వారి డిమాండ్లు తప్పు పట్టట్లేదు, కానీ ఆ దీక్షకు వచ్చి లేకపోతే వారి మద్దతు తెలపడానికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పెట్టడం నిజంగా చాలా తప్పు. ఇది చాలా ఖండించవలసిన విషయం. మేము ఒకటే తెలియజేస్తున్నాం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి శ్రేయస్సు కంటే, ఆయన గౌరవం కంటే మాకే పదవి ఎక్కువ కాదు. ఆయన జోలికి వచ్చిన రోజు, మా సహనం నశించిన రోజు తప్పకుండా మీ అందరూ కూడా ఎందుకురా ఆయన్ని మనం ఇలా విమర్శించామని బాధపడే రోజు కూడా తప్పకుండా వస్తుంది. మా సహనాన్ని పరీక్షించొద్దు. మీ డిమాండ్లు మీరు పెట్టుకున్నారు, తప్పులేదు. మీరు ప్రభుత్వం మీద పోరాటం చేయండి, ప్రభుత్వం మీద విధానపరంగా విమర్శలు చేయండి. గౌరవమైన పదవిలో ఉన్నాం కాబట్టి గౌరవంగా మాట్లాడాల్సి వస్తుంది. మీలాగే దిగజారి విమర్శలు చేయటం మాకు అరక్షణం పని. కాబట్టి మేమందరం తెలియజేస్తున్నాం, బీసీ సోదరులకి వారి డిమాండ్లకి మేము వ్యతిరేకం కాదు, కానీ ఇలాంటి దిగజారి విమర్శలు చేసేదానికి పూర్తిగా వ్యతిరేకం. అది ఎవరు చేసినా ఇది చాలా తప్పు. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే నువ్వు కూడా రామచంద్ర యాదవ్ గారితో పాటు ఆమరణ నిరాహార దీక్ష చేయి, ఆ డిమాండ్లు సాధించు, మేము గర్వపడతాం. అంతేకాని అవాకులు చవాకులు పేలితే ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి మీద తప్పకుండా బాధపడే